విరూపాక్షులు 8 సంవత్సరాలకే వేదాలు, 12 సంవత్సరాలకే వేద అంగాలు, అంటే ఉపనిషత్తులు, ధర్మశాస్త్రము, జ్యోతిష్ శాస్త్రము ఇవన్నీ కూడా వేదాంగాలు అన్నమాట. ఛందస్సు ఇవన్నీ కూడా. ఆ తర్వాత 16 సంవత్సరములకు యుద్ధ విద్యలు, అంటే శస్త్ర విద్యలు అన్నమాట. కత్తి, డాలు ఇవన్నీ ఉంటాయి కదా, గదాయుద్ధము. ఇలాగా గదాయుద్ధము, మరి జల యుద్ధం అంటే నీటిలో దిగి చేస్తారు కదా ఆ యుద్ధాలు, అనేకమైనటువంటి విద్యలన్నీ కూడా నేర్చుకున్నారు వాసవి విరూపాక్షులు. ఇక 18 సంవత్సరాలు వచ్చేసరికి శస్త్ర విద్యలు కూడా, అస్త్ర విద్యలు కూడా నేర్చుకునేస్తారు. అస్త్ర విద్యలు అంటే మనం సినిమాల్లో పూర్వకాలంలో చూస్తుంటాం, ఒక బాణం తీసుకొని ఒక మంత్రం వేసి దాన్ని వదులుతారనమాట. అప్పుడు ఆ మంత్రంతో ఆ అస్త్రం అలాగా పనిచేస్తుంది. అలాంటి విద్యలన్నీ నేర్చుకున్నారు వాసవి విరూపాక్షులు. అందుకే మనం కూడా చూడండి, పిల్లల్ని ఏ విధంగా చూడాలి అంటే 5 సంవత్సరాల వరకు, అంటే 5 years వరకు పిల్లల్ని ఒక రాజపుత్రిక వలె, ఒక రాజ కుమార్తె వలె చూడాలి పిల్లల్ని. అలాగే 10 సంవత్సరముల వయసులో పిల్లల్ని ఎలా చూడాలి అంటే వాళ్ళకి చిన్న చిన్న సేవకుడిలాగా చూడాలి. అంటే ఒక చిన్న చిన్న పనులు, ఇలా పువ్వులు ఇచ్చి అమ్మ ఇవి అమ్మమ్మకి ఇచ్చిరాపు, లేదా ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చి అమ్మ ఇవి తాతగారికి ఇచ్చిరాపు వెళ్ళు అంటూ వాళ్ళకు చిన్న చిన్న పనులు చెప్తూ ఒక సేవకుడిలాగా చూడాలి 10 సంవత్సరముల వయసు. అలాగే 16 సంవత్సరములప్పుడు ఎలా చూడాలి పిల్లలను అంటే ఒక మిత్రుని వలె చూడాలి, ఫ్రెండ్స్ వలె. ఇప్పుడు మీరు ఫ్రెండ్స్తో ఎలా ఉంటారు అలాగా మన పిల్లలకి 16 years వచ్చినప్పుడు ఫ్రెండ్స్ వలె చూడాలి. అప్పుడే వాళ్ళన్నీ కూడా మనతో విడమర్చి అన్ని చెప్తూ మాట్లాడుతూ ఉంటారు. అలాగే మరి 18 సంవత్సరాల వయసులో ఎలా చూడాలి మా పిల్లల్ని అని అంటే వివాహాలు అయ్యేటప్పుడు, ఆ కాలంలో అలాగే వివాహాలు అయ్యేది. అందువల్ల వివాహం అయినప్పుడు ఎలా చూడాలి పిల్లలను అంటే బంధువులు ఏ విధంగా అయితే ఉంటారో బంధువుల వలె చూడాలి. మీరు నా మీద కోపం చేసుకోవద్దు, ఉన్న విషయమే నేను చెప్తున్నాను. అంటే పిల్లలకి వివాహాలు అయిన తర్వాత వాళ్ళని ఎలా చూడాలి, బంధువుల వలె చూడాలి అని మనకి శాస్త్రం చెప్పిందండి, నేను కాదు. ఇలాగా ఆ పిల్లల విద్యాభ్యాసాలు, అన్ని విద్యలు, సకల విద్యా శాస్త్రాలు, సకల విద్యా పారంగతులు అయ్యారు. అన్ని శాస్త్రాలు నేర్చుకున్నారు వాసవి విరూపాక్షులు. అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత కొంతమంది అనుకుంటారు, మరి అమ్మవారు అసలు దేవత మానవవత అని. ఎందుకంటే చిన్నప్పుడేమో తల్లి చేత గోరుముద్దలు తినిపించుకుంది, తర్వాత విద్యాభ్యాసంలో గురువు గారి దగ్గర విద్యలు నేర్చుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు యుద్ధాలన్నీ నేర్చుకొని, విద్యలన్నీ నేర్చుకొని, యుద్ధ విద్యలన్నీ నేర్చుకుంది. మరి ఈమె మానవత దేవవత అంటే దేవుడైనా సరే, రాముడైనా సరే, కృష్ణుడైనా సరే, ఇప్పుడు కృష్ణుడైనా సాందీప మహర్షి దగ్గర వద్ద కదా విద్యలన్నీ నేర్చుకున్నారు. అలాగా రాముడైనా కృష్ణుడైనా ఎవరైనా కూడా వాసవిదేవి అయినా సరే మనము ఒక జన్మను తీసుకున్నప్పుడు కర్మానుసారంగా కర్మ ఫలంని అనుభవించాలి అన్నమాట. అందుకనే ఆ అమ్మవారు అలాగా గురువు దగ్గర విద్యాభ్యాసాన్ని నేర్చుకోవడం, ఇన్ని విద్యలు నేర్చుకున్నారు వాసవి విరూపాక్షులు. ఆ తర్వాత ఒక రోజున భాస్కరాచార్యుల వారు అంటున్నారు, ఓ వాసవి విరూపాక్షులారా, నాకు వచ్చిన విద్యలన్నింటినీ నేను మీకు నేర్పించేశాను, ఇంకా మీరేమైనా విద్యలు నేర్చుకోవాలి అని అనుకుంటున్నారా అని అన్నారు. అప్పుడు విరూపాక్షులు అంటున్నారు, ఓ గురువర్య, నాకు గదాయుద్ధం కూడా నేర్చుకోవాలనుంది అంటున్నారు. ఇదేమిటి నాయన, ఎందుకని గదాయుద్ధం అని అంటే, ఓ గురువర్య, మాకు పూర్వకాలం నుంచి కూడా అనేక